సార్ 'గౌరనాయుడు' క్యారెక్టర్ కోసం కన్నడ వరకు వెళ్ళి అక్కడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' గారిని తీసుకొచ్చారు. అవును. నిజంగా ఆయన రావడం ఈ కథకు గానీ, లేదంటే ఈ సినిమాకి గానీ ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానీ మన దగ్గర కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. పెద్ద హీరోలు చిన్న చిన్న ఇలాంటి క్యారెక్టర్ గౌరవప్రదమైన క్యారెక్టర్ అవును. చేస్తున్నారు. ఈ థాట్ ఎందుకు రాలేదండి? మన వాళ్ళని ఇక్కడ ఎవరినైనా తీసుకుందాం అన్న థాట్ ఎందుకు రాలేదు? అంటే మనోళ్ళకున్న స్టార్ ఇమేజ్‌కి సినిమా మూడ్ నుంచి బయటకొచ్చేస్తారేమో అని అనిపిచ్చి, ఒక తెలియని క్యారెక్టర్ అయితే దాంట్లోనే ఉంటదని అది తీసుకున్న క్యారెక్టర్ అండి అది. అంతే తప్ప ఏం లేదండి. నాకు చేయాలని ఉండేది వేరే వాళ్ళతో కూడాని. అంటే సినిమాలో నుంచి బయటకొచ్చేస్తామా మన మన స్టార్స్ అయితేని అన్న ఫీల్‌తో అంతే సార్. ఇక్కడ ఎవరినైనా అడిగారండి? లేదు సార్. లేదు. లేదండి. లేదు. స్ట్రెయిట్ అవే అవును ఎవరినైతే అనుకున్నారో 'శివరాజ్ కుమార్' గారిని అవును ఆయన సార్. దగ్గరికే వెళ్లారు. అవును సార్. ఆయన రియాక్షన్ ఎలా ఉందండి? సార్ ఆయన అసలు ఒక హాఫ్ అన్ అవర్‌లో చెప్పండి అన్నారండి. తర్వాత నేరేషన్ ఇవ్వడం మొదలుపెట్టిన తెలుగు బాగా అర్థమవుతుందండి ఆయనకి. తెలుగులో నేరేషన్ ఇచ్చిన తర్వాత ఆయనకు బాగా అర్థమయ్యి ఆయన అన్నారండి, చేద్దాం ఫిల్మ్ ఇది. నాకు చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన పెద్ద స్టార్ కదండీ అక్కడ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ చేయమన్నా కూడా కొద్దిగా భయంగానే వెళ్ళామండి. కానీ ఆయన బాగా నచ్చి నేను చేస్తాను ఈ క్యారెక్టర్. ఎప్పటినుంచో ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ అండి ఆయన 'శివన్న'. ఆయన చాలా ఇన్వాల్వ్‌మెంట్ గానండి. అసలు అప్పుడే ఆయన కొద్దిగా హెల్త్ బాలేదు. అయినా సరే ఆయన వచ్చి సెట్‌లో కూడా వాళ్ళ ఫాదర్ గురించి చెప్తా, ప్రతీదీ వాళ్ళ నాన్నగారు అని చెప్తూ ఉంటారండి. అది ఇలాగ, ఇది ఇలాగని. అయన్నీ నేర్చుకొని అసల డైరెక్టర్ ఫ్రెండ్లీ మాట అండి శివన్న. అంటే నేను షాక్ అయిపోయానండి. ఒక 1 మోర్ అడగచ్చా? వద్దా? ఇది ఎలా చెప్తే ఎలా ఉంటదని. ఆయన టైమింగ్‌లో ఆయన చేసేవారండి. చేసి అది చాలా బాగుండేది. అయినా కూడా నాకు ఏదో కావాలని ట్రై చేస్తుంటే డైరెక్టర్ గారు మీకు కావాలి కదా! నేను చేస్తాను. చెప్పండి ఎలా కావాలంటే నేనేదో యాక్ట్ చేసి చూపించేవారండి చండాలంగా. ఆయన కూడా అది కూడా చేసేవారండి. ఓకేనా అనేవారండి. సార్ ఓకే సార్. బట్ మీరు చేసిందే బాగుంది. నేను చెప్పింది బాగాలేదు కదా! అంటే నవ్వేవారండి. మీది బాగుంది. మీరు క్యారెక్టర్‌ని ఎలా చూస్తున్నారో గవర్నమెంట్ క్యారెక్టర్‌ని గురువుని మీరు చెప్పండి నేను బాగా చేస్తానని. చాలా సపోర్ట్ ఇచ్చారండి. చరణ్ సార్‌కి ఆయనకి కూడా సెట్‌లో చాలా బాండింగ్ ఉండేదండి. చరణ్ గారు కూడా సెట్‌లో చిరంజీవి గారి గురించి చెప్తుండేవాళ్ళండి? అయ్యో! చాలా బీభత్సంగా చెప్తారండి. చిరంజీవి సార్ గురించి చెప్తారండి. కళ్యాణ్ గారి గురించి చెప్తారండి. చాలా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి చరణ్ సార్‌కి. అంటే ఎలా ఉండాలని చాలా ఒక బ్రదర్ లాగాని ఇలా ఉండాలి నువ్వు. లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ఉండాలని చెప్తా ఉండేవారండి. థ్యాంక్ యూ సార్. నువ్వు వింటున్నావో లేదో నాకు తెలీదు కానీ నేను చెప్తాను అంతే అనేవారండి. బయటికెళ్తున్నప్పుడు ఎప్పుడైనా చరణ్ ఫ్యాన్స్ అడుగుతుంటారు. మా బాస్ సినిమా ఎలా వస్తుంది? మా హీరో సినిమా ఎలా వస్తుందని. వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది అప్పుడు? చాలా హ్యాపీ ఉంటదండి. అంటే వాళ్ళందరూ సినిమా ఎలా వస్తుందని బదులు ఎవరినొచ్చి సెల్ఫీ అడిగితేనే నేను అమ్మో! సినిమా జాగ్రత్తగా తీయాలిరా ఇంటికెళ్ళి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఎన్ని క్వెషన్‌లు అడుగుతున్నారనుకోండి నేనెళ్ళి వర్క్ చేసుకోవాలనిపిస్తదండి. ఎందుకంటే ఇదంతా సినిమా వల్ల వస్తది కదండీ. ఇంటికెళ్ళి సినిమా తీయాలి, బాగా రాయాలి. అదే అక్కడ కాంప్రమైజ్ అయిపోయాము దిక్కున అవ్వకుండా ఉంటే బాగుండు. అర్జెంట్‌గెళ్ళి దాన్ని మళ్ళీ ఒకసారి ఎళ్లి చేయాలి. అదేదో ఆర్ఆర్ వచ్చింది. ఇదేదో ఓకే అనుకున్నాం. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకళ్ళొచ్చి ఎవరైనా సెల్ఫీ అడిగారంటేనే మన వర్క్ బాగా చేసుకోమని వెళ్ళి బాగా పని చేసుకో అని చెప్పడం సార్. అంతే సార్. కానీ సినిమా డిలే అవుతున్న కొద్దీ మీరు ఇవేం పట్టించుకోకుండా వర్క్ మీద ఫోకస్ చేశారు. కానీ ఒక ప్రొడ్యూసర్ ఆయన ఒక ఆయన ఉంటాడు. అది ఎలా ఉండేది? సతీష్ గారు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? ఆ టైంలో ఆయన ఏం చెప్పేవాళ్ళు? సార్ సతీష్ సారు ఫస్ట్ ఫిల్మ్ అన్నా ఈ ఫిల్మ్‌ను అసలు వదలలేదండి. ఫస్ట్ బ్యానర్ రుద్ది. అంటే సతీష్ సార్‌ది ఎలా ఉంటదంటే అండి ఓ బ్రదర్ లాగా నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలో చెప్పు. నన్ను అడుగు. ఇంకెవరితోని డిస్కషన్ కూడా పెట్టకు. నాకు ఫోన్ కాల్ చేయి, నాకు మెసేజ్ చేయని. సతీష్ సార్ కూడా అసలు టెన్షన్ పడలేదండి. అంటే ఆయన చరణ్ సార్‌తో ఉన్న కంఫర్ట్ లెవెల్స్ కానివ్వండి, సతీష్ సార్‌కి నాకు మధ్యలో మా ఇద్దరికి బలం చరణ్ సార్ ఉన్నారండి. ఆయన చూసుకుంటారులే అని మేమిద్దరం మొండిగా ధైర్యంగా వెళ్ళడం. సేమ్ టైము అనుకున్న డేట్స్‌లోనే ఫిల్మ్ రిలీజ్ చేయడం. ఏదన్నా అడిగితే కూడా సతీష్ సార్ కాదనకుండా నేను ఇప్పుడు చూసారు కదా! మీరు శివరాజ్ కుమార్ గారిని అడిగితే శివరాజ్ కుమార్ గారు, రెహమాన్ గారిని అడిగితే రెహమాన్ గారు, దివ్యేందుని అడిగితే మున్నాభాయ్‌ని అడిగితే దివ్యేందు గారిని, జాన్వీని అడిగితే జాన్వి ఏది అడిగితే అది ఇచ్చారండి. సార్ నేను ఇలా చేస్తాను ఈ సెట్‌లో శ్రీలంక వెళ్తాం 3 డేస్ కంటే ఓకే. మహాబలేశ్వర్ వెళ్తాం 2 డేస్ కంటే ఓకే. అసలు ఏది కాదనలేదండి. అలాగని సేమ్ టైము మేము ఎన్ని డేస్ అయితే అనుకున్నామో అన్ని డేస్‌లోనే ఫిల్మ్ కూడా అయిపోయిందండి. సతీష్ సార్ లాస్ట్ రోజు కూడా వచ్చి భుజమే చేసి "అరే సూపర్ రా నువ్వు" అన్నారండి. ఏంటి సార్ ఏంటి అంటే ఎన్ని డేస్ అనుకున్నాం అసల ఎప్పుడు గొడవలు రాలేదు. ఎప్పుడు ఒక మాట అనుకోవడం రాలేదు. ఎన్నో సార్లు ఫోన్ చేసి ఐ లవ్ చెప్తారండి ఆయన. ఎందుకు ఫోన్ చేశారు సార్ అంటే జస్ట్ ఐ లవ్ చెప్పడానికి రా అంటారండి. లవ్ చెప్పడానికి అంటారండి. అంత ఎఫెక్షన్‌గా కానివ్వండి అంతే ఎప్పుడు సినిమా చేయి జారిపోలేదు సార్. డేట్ అయితే మిస్ అయింది కానండి. కొద్దిగా సీజీ వర్క్స్ వల్ల వేరే షూటింగు కరెక్ట్‌గా ఏంటంటే అండి ఆ 2 మంత్స్ మనకి స్ట్రైక్ జరిగింది కదా సార్ ఇండస్ట్రీలో. ఆ 2 మంత్స్ టైమే అదే వాళ్ళ కష్టాలండి పాపం అది కూడాను. ఆ టైంలో ఏమైందంటే అండి, ఆ టైంలో అనుకున్న డేట్స్ మిస్ అయిపోయాయి సార్. ఆ మిస్ అయిపోవడం వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయింది. అది డేట్ మిస్ అయింది సార్ ఫస్ట్ టైం అంతే తప్ప
దాని తర్వాత ఇంకా అసల ఇంకా అనుకున్న డేట్‌కి వచ్చేసాం.